శాస్త్రమేమో నీ ఇల్లు తుడుచుకున్నట్టు నీ దేవాలయాన్ని తుడుచుకోవాలని చెప్తోంది అని కాకినాడలో చాలా పెద్ద గుడి, మా అయ్యప్ప గుడి, చాలా చాలా పెద్ద సంస్థానం. అక్కడ పెట్టాం ఈ కోయిలాళ్వారి తిరుమంజనం. మనిషికి 20 రూపాయలు హుండీలో వేసుకుని దాంతోనే చీపురు కట్టలు బూజుల కర్రలు కొనుక్కుని మధ్యాహ్నం ఆ డబ్బుల్లోనే అన్నం పప్పు పులుసు పెడతాడు మా గోపాలకృష్ణ గారు. అందరం కలిసి దేవాలయాన్ని అంతటినీ తుడిచేసి కడిగేసి ముగ్గులు పెట్టేసి ఆవు పేడతో అలికేసి వెళ్ళిపోతారు. మరునాటి నుంచి శారదా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాయిక కైంకర్యం నువ్వు చెయ్యాలి శరీరంతో ఈశ్వరుడికి. అలా చేస్తేనే ఈ కాయంతో చేసిన పాపములకు విరుగుడు. ఈ శరీరంతో ఈశ్వరుడికి సేవ చెయ్యాలి. అది అనుగ్రహించినప్పుడు దేవాలయ వ్యవస్థలో ఎక్కడో పొరపాటు ఉందని గుర్తు. భక్తుడికి అవకాశం ఎక్కడుంది? వాడికి ఉండాలి. ఓ కొండకొచ్చాడు, వాడు ఏదో చేసుకునే అవకాశం వాడికి ఉండాలి. వాడికి ఎక్కడెక్కడ ఏం చెయ్యొచ్చో వాడికి అవకాశం ఉందనుకోండి, వాడు అక్కడికి కూడా వెళ్ళి కూర్చుంటాడు. లేకపోతే అందరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు, 5 మాటలైనా 10 మాటలైనా. ఒరే నువ్వు ఇది కూడా చేసుకోవచ్చు, ఇంత గొప్పది వెంకటాద్రి పర్వతమంతా. స్కాంద పురాణంలో వ్యాసుడు తల బద్దలు కొట్టుకు చెప్పుకున్నాడు ఎన్నో శ్లోకాలు. ఎంత గొప్పదో చెప్పాడు. నేను ఇవాళ సమయం లేదు కాబట్టి రేపటి రోజున మీకు చెప్తాను. వెంకటాద్రి పర్వతం ఒక్కటే ఎంత గొప్పదో ఎన్ని శ్లోకాలు చెప్పాడు ఆయన. ఆఖరికి చెప్పాడు, ఈ బ్రహ్మాండమునందు నువ్వు ఎన్ని యోజనాల దూరంలో ఉండి వెంకటాచల పర్వతం ఉన్న వైపు చూసి నమస్కారం చేస్తే పాపదానం చేస్తానన్నాడు. ఆ పర్వతం మీద నువ్వు ఒక్క తులసి మొక్క పెట్టి చుట్టూ కూర్చుని ఒక రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకో. అంతకన్నా గొప్ప కార్యక్రమం లేదురా నీ జన్మకి. చక్కగా అందరూ కలిసి ఒక రోజు అనుమతి తీసుకుని ఇన్ని రోడ్లు తుడవచ్చు. నాతో ఇందాక ఎవరో చెప్పారు, వెంకటాచల క్షేత్రంలో పైనుంచి కిందకి దిగుతారండి తుడిచేవాళ్ళు, మరునాడేమో సెలవు, ఆ పై రోజునేమో కింద నుంచి పైకి తుడుస్తారని. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. వెంకటాచల క్షేత్రంలో 7 కొండల మీద ఉన్న రోడ్లన్నీ తుడుచుకోవడానికి ఒక ఊరు నుంచి ఓ 200 మంది వస్తే అనుమతిస్తాం మీ చీపురు కట్టలతో. అంటే ఎన్ని వేల అప్లికేషన్లు వచ్చి పడిపోతాయి. ఎంతమంది సంతోషంగా చేస్తారు. ఒక దేవాలయ వ్యవస్థ భక్తుడికి కూడా అవకాశం ఇవ్వాలి, ధర్మంలోకి కలుపుకోవాలి. మా దేవాలయం, మా గుడి, మేం చేసుకుంటాం, ఇది మాది, మేం రక్షించుకుంటాం. నువ్వు కలిసిపోవాలి 10 మందితో. సంతోషంతో నువ్వు కలిసి క్షేత్రాన్ని వృద్ధిలోకి తీసుకురావడం అంటే మా వెంకటాచలం అని కొన్ని వేల మంది, లక్షల మంది గుండెల మీద చెయ్యేసుకుని అందరూ దర్శనానికి వెళ్ళిపోక్కర్లేదు. కొన్ని వేల మంది వెంకటాచల పర్వతమంతా కూర్చుని విష్ణు సహస్రం చదువుతుంటే, కొన్ని 100 మంది రోడ్లన్నీ తుడుస్తుంటే, కొన్ని 100 మంది దేవాలయం దగ్గర సేవ చేస్తుంటే, ప్రభువు సేవలో మనందరం తరించిపోతే వ్యాసుడు స్కాందంలో ఏం చెప్పాడో అది దేవాలయ నిర్వహణ. అది ఒక